स्लोगन जोहार प्रजायुद्ध नौक गद्दर, जोहार प्रजायुद्ध नौक गद्दर, जोहार प्रजायुद्ध नौक गद्दर। अमर है तेलंगाना सिद्धांत कर्क प्रोफेसर जयशंकर, अमर है, अमर है, अमर है प्रोफेसर जयशंकर, अमर है, अमर है। పాఠకుల శక్తి ద్వారా ఎంతోమంది చైతన్యవంతం చేసిన వ్యక్తులలో అనేది యొక్క గద్దర్ గారు వారిద్దరికి కూడా మన కళాశాల తరఫున తెలంగాణ ఉద్యమాభినందన తెలియజేస్తూ ఈ చిన్న ప్రసంగాలు అందరికీ చాలా సందర్భాల్లో బహుశా 20-25 ఏళ్ళు దాటిందనుకుంటా. అనేక సందర్భాల్లో చరిత్రలో మరవకుండా ఈ తరాలు రాబోయే తరాలు యావత్ సమాజమే కాదు విద్యార్థి లోకం కూడా ఒక జ్ఞాపకం ఉంచుకొని జ్ఞప్తి తెచ్చుకునేటువంటి సందర్భాలు ఉండాలని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాము. మీ అందరికీ తెలుసు, ఈ ఇద్దరు వ్యక్తులతోటి ప్రత్యక్షంగా నాకు అవినాభావ సంబంధం ఉంది. గద్దర్తో కలిసి పనిచేసినాం. అట్లనే ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా తన పిహెచ్డి చాపరేషన్ కూడా చాలా చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ గారిది ఒక ప్రధానమైనటువంటి రోల్. మనందరికీ తెలుసు, మనం తెలంగాణలో నివసిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది 2014 అంటే దానికి ముందు జరిగిన సుదీర్ఘ పోరాటము భావజాల వ్యాప్తి జయశంకర్ సార్ తీసుకున్నారు. నేను ఇప్పుడు యూనివర్సిటీలో ఎంఫిల్ పరిశోధన విద్యార్థులను ఒక పక్క లెక్చరర్గా పనిచేస్తూ రీసెర్చ్ చేస్తున్న సందర్భంలో 1996 తర్వాత కొత్త రాష్ట్రాల డిమాండ్ భారతదేశంలో వచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను మళ్ళీ చెప్పిన సందర్భం. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించిన నేపథ్యంలో 369 మంది విద్యార్థుల బలిదానాలు జరిగినాయి. రక్తపు తీరులు బారించింది ఆ రోజుల్లో వెళ్ళినటువంటి బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం. తెలంగాణకు ఇందిరాగాంధీ అనేక రక్షణలు ఇచ్చినా కూడా ఆ రక్షణలు అమలు చేయకపోవడం ఫలితంగా తెలంగాణ అన్ని రంగాలలో వెనకబడిపోయింది. విద్యాపరంగా వెనకబడిపోయింది, ఉద్యోగాల పరంగా వెనకబడిపోయింది, సాంస్కృతికంగా వెనకబడిపోయింది. వనరుల దోపిడీ ఇవన్నీ కూడా హైదరాబాద్కు వలస వచ్చినటువంటి హరితీకరణ చెందబడినటువంటి గ్రీన్ రెవల్యూషన్ తోటి వచ్చిన సంపదను పెట్టుబడిగా పెట్టి హైదరాబాద్లో భూములు, రియల్ ఎస్టేట్లు, అనేక వ్యాపార సంస్థలు, సినిమా స్టూడియోలు నెలకొల్పోయి తెలంగాణ ప్రజల మీద ఒక సాంస్కృతిక దాడి చేసిన నేపథ్యంలో తెలంగాణ మరింత వెనుకకు నెట్టిపోయేట సందర్భంలో జయశంకర్ గారు స్వరాష్ట్ర ఆకాంక్షే మనకు ఖచ్చితంగా మేలు చేస్తుంది, న్యాయం చేస్తుందని చెప్పేసి ఆ రోజు ఆయన చేసిన తెలంగాణ ఆవిష్కరణ జరిగింది. 2009లో మొట్టమొదటి ప్రకటన వచ్చిన తర్వాత అప్పుడు అసలు తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఒక ఉప్పెనైపోయింది. మొత్తంగా కూడా ఒక విస్ఫోటనం జరిగింది. ప్రతి ఒక్క రోడ్ల మీదకి వచ్చి మన కాలేజీ పిల్లలు కూడా పొద్దున్న లేతే రైల్వే ట్రాక్ల మీద పోసబెట్టారు. మాలాంటి వాళ్ళ మీద 100 కేసులు పెట్టారు, జైలు పంపారు, వాళ్ళ లాఠీలతో కొట్టారు. అయినా కూడా మేము వెనకకు పోలేదు. మాకు యూనివర్సిటీ ఇచ్చినటువంటి ఒక అస్తిత్వ చైతన్యం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలనేటువంటి ఒక బలమైనటువంటి ఆకాంక్ష ఈ మొత్తం మానుకోట ప్రాంతంలో 4 వేలాది మంది కూడా తెలంగాణ రాష్ట్రంలో నాయకత్వం వహించడం జరిగింది. దానికి స్ఫూర్తి జయశంకర్ గారు. ఆ రోజు 2009లో శ్రీకాకుళంలో ఒక అత్యంత సాంస్కృతిక విప్లవ రథసారథి ఉన్నాడు అని అంటే గద్దరే, ఉమ్మడి విఠలరావు. అంటే బహుశా పీపుల్స్